హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. ఈ నాటుకోడి కూరని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ నాటుకోడి కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి ఈ నాటుకోడి కూరకి కాంబినేషన్ అనేది బగారా రైస్. ఈ బగారా రైస్ అలాగే వేడివేడిగా నాటుకోడి కూరను వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా అండి. మరి నాటుకోడి కూరని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి కేజీన్నర వరకు నాటుకోడిని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు నీసు వాసన లేకుండా శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత మనము ఈ కర్రీని మ్యారినేట్ చేసుకోవడానికి దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే సగం నిమ్మ చెక్కను కూడా ఇలా రసం తీసుకొని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకొని చేసుకోవడం వల్ల మనకి నాటుకోడి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా చికెన్ ముక్కలకి పట్టించేసి దీనిని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 5 చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని ఉల్లిపాయలని కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచి కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా ఆనియన్స్ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీనిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. మనకి ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ చికెన్ ముక్కలు అనేవి ఇలా ఆనియన్ పేస్ట్లో కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2.5 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాను కాబట్టి కారం అనేది నేను ఇక్కడ తక్కువ వేస్తున్నానండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ కారం అనేది చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలపండి. మనకి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి. ఈ నాటుకోడి కర్రీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా కారం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి కారం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసేసి మరొకసారి ఇలా బాగా కలుపుకొని మనకి చికెన్లో వాటర్ అంతా కంప్లీట్గా పోయింది కాబట్టి ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ నాటుకోడి కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెడితే మనకి ముక్కలు అనేవి రబ్బరీగా లేకుండా ఇలా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న నాటుకోడి అనేది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను 7 విజిల్స్ వరకు తీసుకుంటున్నానండి. అదే లేత నాటుకోడి అయితే మాత్రం 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు పెరుగును కూడా ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇలా నాటుకోడి కర్రీలో పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి వేడి అనేది ఉండకుండా ఉంటుందండి. చాలామంది నాటుకోడి అంటే వేడి చేస్తుందని ఎక్కువగా తినరు కాబట్టి ఇలా పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి వేడి చేయకుండా మనకి కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చివరిగా దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని స్టవ్ మించి పక్కకు దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి, మనకి ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఈ నాటుకోడికి కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఈ నాటుకోడి కర్రీని చూస్తుంటేనే వేడివేడిగా బగారా రైస్లోకి వేసుకొని తినాలనిపిస్తుంది కదా. మరి ఈ నాటుకోడి కర్రీని మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.